సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అసలు దొంగగా మారడానికి గల కారణాలు చదువుకుంటుంటే హైదరాబాద్కు దోస్తాను ఎప్పుడు వచ్చేసిన సినిమాకి వస్తే నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఆగమడిపోయినా చెరుకుళ్ళు అక్కడ ఆడ పర్సు కొట్టి అలవాటు చేయించారు. ఎవరు నేర్పారు? ఇంకా దొంగగా మారిన ముందు దొంగతనం ఎక్కడ చేసావు? సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్ స్టేషన్లో ఏం దొంగ పిక్ పాకెటింగ్ చేసావా? పిక్ పాకెట్ సార్. అంటే ఎలా ఏ విధంగా చేసేవారు? బయట పడుకుంటారు కదా. ఎవరు ఆర్పిఎఫ్లు పట్టుకున్నారు, జేఆర్పీలు పట్టుకున్నారు? అంటే పోలీసులే పట్టుకుని మాకు అంతే పట్టుకొని జైలు లోపలికి వేస్తే జైల్లో. ఎక్కువ ఏ ప్రాంతంలో చేసావు? ఏ టైంలో చేసేవాడు? నైట్ 1 నుంచి 3 గంటలకు 4 గంటలకు చెప్పడం సార్. అంటే రాత్రులు మరి పోలీసులు పెట్రోలింగ్ ఉంటుంది కదా? కొత్త ఇండ్లు కడతారు కదా బస్తీలలో, అక్కడ పోయి కూర్చుంటుంటే పోయి. ఈ బంగారం అంతా ఎవరికి ఇచ్చేవాడు? దాని తర్వాత పొలి దొరికి మొత్తం బంగారం ఇచ్చేస్తుంది వాళ్ళకు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేదా? అరేంజ్ మ్యారేజ్ సార్. వీళ్ళ చుట్టాల ఇంట్లో నేను ఉండి అక్కడ ఉండి దొంగతనం చేస్తుంటే వాళ్ళకి ఇట్లా ఇస్తుంది డబ్బులు. అట్లా ఒక పిల్లని చేసుకోరంటే అంటే ఈ దొంగ విషయం నీకు తెలియదు కానీ అమ్మగారికి తెలుసు. పెళ్ళైన తర్వాత ఆమె చెప్పింది 3 దొంగనే వేసి ఇచ్చిన. ఎందుకు? ఏ పని చేసేవాడు? ట్రావెల్స్ లో పనిచేసేవాడు అని చెప్పేవాడు. సరే అని పొద్దున్న నైట్ 9 గంటలకు వెళ్ళేటోడు, 4-5 గంటలకు వచ్చేటోడు. చిక్కడపల్లి తీసుకెళ్తే ఏమైంది సార్ అంటే వారం రోజులు కేసులో కూర్చోబెట్టుకుని సార్. మాకైతే కడుపుతూ ఉంటే నేను చేసింది నేను కానీ బాగా తిట్టేటోళ్ళు సార్, ఘోరంగా తిట్టేటోళ్ళు సార్. బేడి దోసుకొని తీసుకొచ్చి బియ్యం కాడ నుంచి అన్ని రాషన్ తీసుకుపోయారు సార్. తర్వాత బయటికి వెళ్ళకొచ్చాం. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో మీ భార్య కడుపుతో ఉన్నప్పుడు పోలీసులు కడుపు తన్నేవారు అప్పుడు చేసేస్తుంది. అప్పుడు చేసిన అవును. అప్పుడు నీకు బాధ అనిపించలేదు? అప్పుడు పాప పుట్టిన తర్వాత కూడా దొంగతనం చేస్తాడు? చేశాడు సార్. నీకు తెలుసా? నేను మస్తు సార్లు తిట్టినా, ఎందుకు చేసిన ఏం అవసరం అంటే కొట్టి ఇదంతా మొత్తం గొంతు కోసుకున్నాడు సార్. తర్వాత ఇప్పుడు ఎందుకు మారాడు? బయటకు వచ్చిన తర్వాత సిపి ఆఫీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రాజనాల గంగారెడ్డి సార్కి చెప్తే సార్ ఏమో వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలుసో తెలియకో క్షణికావేశంలో నేరాలు చేసి జైలుకి వెళ్ళి అక్కడ పరివర్తన చెంది బయటకు వచ్చి కొత్త జీవితం ప్రారంభించిన మాజీ ఖైదీలను పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ శ్రీనివాస్ దాదాపు 30కి పైగా నేరాలు చేశారు. ఆ నేరాలు మర్డర్లు కావు, దొమ్మిలు కావు, దోపిడీలు కావు, కేవలం దొంగతనాలే. అతను ఎందుకు దొంగగా మారారు, దొంగగా మారిన తర్వాత ఈ 30 పైగా దొంగతనాలు ఏ విధంగా చేసేవారు, చేసిన సొత్తుని ఏం చేసేవారు, హ్యాపీగా దొంగతనం చేసి జైలుకి వెళ్ళి తిరిగి బయలు మీద బయటకు వచ్చిన శ్రీనివాస్ ఎందుకు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం వచ్చింది అనే విషయాన్ని శ్రీనివాస్ అడిగి తెలుస్తున్నాం. శ్రీనివాస్ నమస్తే. శ్రీనివాస్, నువ్వు దాదాపు 30 పైగా చోరీ చేసినట్లుగా మీ రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే పగలు దొంగతనం చేసేవాడవా, రాత్రి దొంగతనం చేసేవాడవా? ఒకటి, చేసిన సొత్తుని ఏం చేసేవాడివి? దొంగతనం చేసిన విషయం ఇంట్లో చెప్పేవాడు లేదా? మూడోది, ఎందుకు మంచిగా మారి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించావు? అసలు దొంగగా మారడానికి గల కారణాలు ఇవన్నీ చెప్తూ ఒక్కసారి ముందు మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ కుటుంబం గురించి చెప్పు. ఫస్ట్ అంటే దొంగతనం సార్. ఫస్ట్ దొంగతనం చేసాడు సార్. మీ అమ్మగారు ఎవరు, మీ నాన్నగారు ఎవరు, మీ ఊరు గురించి చెప్పు ఫస్ట్. మయ్యాడదనంపల్లి సార్ మాది, వికారాబాద్ మండలం. మా అమ్మ పేరు అన్మయ్య, మా అమ్మ పేరు యాదమ్మ సార్. మాది ఊరు విలేజ్, పొలము పని చేసుకుంటూ ఉంటుంటే చదువుకుంటుంటే హైదరాబాద్కు దోస్తాను ఎప్పుడు వచ్చేసిన సినిమాకి వస్తే నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఆగమడిపోయినా వాళ్ళు దొంగతనం అలవాటు చేయించారు. గుళ్ళు అక్కడ ఆడ పర్సు కొట్టి అలవాటు చేయించారు. ఎవరు నేర్పారు? దోస్తులు అక్కడ. ఎక్కడ? సికింద్రాబాద్.
అలవాటు చేపిస్తే నేను జైలు పంపిస్తే ఆ జైల్లో పోయి పెద్దగా అయినంత మారిపోయి ఇంకా దొంగగా మారిన అట్లా ముందు దొంగతనం ఎక్కడ చేసావు? సికింద్రాబాద్ సార్ ఎక్కడ? సికింద్రాబాద్లో స్టేషన్ పోడతా సార్ అంతే బయట ఇళ్ళలో చేయకుండా వెళ్ళిన తర్వాత ఇళ్ళలో అంటే సికింద్రాబాద్ స్టేషన్లో ఏం దొంగ పిక్ పాకెటింగ్ చేసావా? పిక్ పాకెట్ సార్. ఎలా నువ్వు ఒక్కడో చేస్తావు అందరు కలిపి? అందరు కలిపి చేస్తుంది సార్. అంటే ఎలా ఏ విధంగా చేసేవారు? అంటే పండుకున్న దగ్గర పోయి జేబులు కొట్టేసుకున్నారు అట్లా బ్లేడ్ తీసుకొని పర్సులు కొట్టేస్తుంటారు సార్ పండుకున్న దగ్గర. ఎన్ని కొట్టేవాళ్ళగా? అంటే రోజుకు 2-3 కొడతాను సార్ అట్లా ఒక్కొక్కరు. ఎన్ని పర్సులు కొట్టావు? నేను 5-6 కొట్టిన సార్ రోజు కడుతుంటాయి సార్ అట్లా. ఒక నైట్ టైంలోనా? నైట్ టైం సార్ ఓన్లీ నైట్ టైం స్టేషన్ కానీ ఓన్లీ ఎక్కడ పోకుంటే అంటే వాళ్ళు పడుకుంటారు కదా అక్కడ? పడుకున్నాకనే చేస్తుంటారు సార్ అంతే. అంటే మీరు కూడా పక్కన పడుకుంటారా మామూలు కొట్టుకెళ్ళిపోతారు? మామూలుగా కూర్చుని చేసి కోసేస్తుంటారు సార్. కూర్చొని అట్లా చేసి జైలు కోసేస్తుంటారు కదా. వాళ్ళు స్టేషన్ బయట పడుకుంటారు, ఒకరికొకరు ఆనుకొని పడుకుంటారు కదా స్టేషన్ బట్టి. ప్లాట్ఫామ్ ట్రైన్ దొరక్క బయట పడుకుంటారు కదా, వాళ్ళు పక్కన పోయి పండుకున్నట్టు చేసి చేస్తుంటారు. పక్కన మీరు పడుకుంటారా? ఎవరు లేకుండా కాల్ చేసి అట్లా చేస్తుంది వాళ్ళు అందరు కలిసి. ఆ వేరే వాళ్ళందరూ మా వాళ్ళు చూసుకుంటారు, ఎవరు చూస్తే చెప్తారు అట్లా అట్లా చేస్తుంటారు. అట్లా ఎవరు చూడకుండా బయట మొదలు చూస్తారు సార్, ఎవరైనా వస్తారో చెప్తారు అట్లా చేస్తుంటే. జైల్లోకి పోయినాక అట్లా అంటే అలా దొంగతనం చేసినప్పుడు ఎక్కువ డబ్బులు ఎవరితో దొరికేవి? అంత తెలియదు సార్, అంత ఐడియా లేదు. ఎవరు ఆర్పిఎఫ్లు పట్టుకున్నారు, జిఆర్పీలు పట్టుకున్నారు? అంటే పోలీసులే పట్టుకున్నారు మాకు అంతే. క్రైమ్ వాళ్ళు పట్టుకొని జైలు లోపలికి వేస్తే జైల్లో అట్లా చేయద్దు, ఎట్లా పెద్దగా చేయాలని చెప్పి దోస్తులు ఇంకా అయిపోయారు. అలా బయటకు వచ్చిన కలిసి మాకు చూపెడతా అని చెప్పి వేరే చూపెట్టారు. ఇక అప్పుడు ఇళ్ళల్లో దొంగతనం చేసి పెట్టిన. ఇక ఎవరు నేర్పారు ఇళ్ళలో దొంగతనం? వేరే దోస్తులు పేరు మర్చిపోయాను సార్. అలా ఇళ్ళ తాళాలు కొట్టి ఇట్లా పైసలు బంగారం తీసుకొని వస్తుంటాయి అంతే. ఎక్కువ ఏ ప్రాంతంలో చేస్తాం? రాజేంద్రలో ఇక్కడ అమర్పేటలో వేసి ఉప్పల్లో వేసినాం సార్. ఒక వెళ్ళిపోయినట్లా. ఏ టైంలో చేసేవాడు? నైట్ 1 నుంచి 3 గంటలకు 4 గంటలకు ఎప్పుడైనా సార్. అంటే ముందు ఇల్లు చూసుకుంటావా లేదా? చూసుకుంటే వెళ్ళిపోతుంది అంతే, ఇల్లు ఏం చూసుకోకూడదు. ముందు రెక్కేయడం ఉండదు? అవన్నీ ఏం లేదు, దొరికితే లేక చూసుకుంటే లేకపోతే లేదు. ఎవరో ఒక్కడవేనా ఇంకెవరు? ఒక్కనే పోతుంటే. ఇక అంటే ఒక ఇంటి తాళం వేసింది అనుకో, ఆ ఇంటిని ఎలాగ నువ్వు లోపలికి వెళ్తావు? తాళం ఇరుగొడుతుంది సార్. ఎంతో చిన్న కటింగ్ పేరు కానీ రాడు ఏదైనా పట్టుకొని పోతుంటే అది ఇరుగొట్టేస్తుంటే. లోపలికి పోయినాక తాళాలు నింపుతుంటే ఉన్నాయి లేవని చూస్తుంటే, ఉన్నాయి లేకపోతే ఉంటే అనేసిపోతే, లేకుంటే తాళం విరుగొట్టకుంటే మామూలుగా చేసేసి వెళ్ళిపోతుంటే. ఏమైనా వస్తువు వేసుకొని వెళ్ళిపోతుంటే అలా పైసలు కానీ బంగారం. అలాగే ఉప్పల్లో ఎన్ని చేస్తావు, రాజేంద్రలో ఎన్ని చేస్తావు? ఉప్పల్లో అయితే 5-6 వేసిన సార్, రాజేంద్రలో అయితే 3 వేసినట్టు. వాళ్ళు 3 వేసి వాళ్ళ అమర్పేటలో వేసిన 5-6. అంటే పెద్ద ఇల్లు చూస్తావా లేదా చిన్న చిన్న సార్ అంతే. పెద్ద పెద్ద అంటే తెలియదు, పోతుంటే ఏ ఇంట్లో అవుతుందో తెలియదు. అట్లా ఏది దొరికితే అది చూస్తుంటే అంతే, చూసుకొని ఒకటి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్తావా లేదంటే పూజ గదిలో తిరుగుతావు? అన్నీ నెంగుతుంటాయి సార్ అంతే. పోగానే అన్ని చూస్తుంటాయి. ఫస్ట్ పోగానే అవన్నీ చూస్తుంటాయి, దేవుని గుళ్ళు అవన్నీ చూస్తుంటాయి. ఏడుంటాయి. బీరువా తాళాలు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంటాయి? ఎందుకంటే అక్కడ నా సెల్ఫులలో బట్టల కింద అక్కడ పెడుతురు, పైన ఎక్కడన్నా కింద దేవుని కాడ పెడుతురు. అట్లా రాకుంటే విడిచిపెట్టేస్తుంది అయితే, రాకుండా తాళం రాకుండా. ఎక్కువ డబ్బులు ఏ ఇంట్లో దొరికాయి? మేడిపల్లిలో దొరికినాయి సార్. ఎంత? 70,000 దాకా దొరికింది అంతే. 10 తులాలు బంగారం దొరికింది. ఏం చేసావు డబ్బులు తీసుకుని? డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకున్నాను సార్ అంతే. అక్కడికి తిరిగాను. అప్పుడు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది సార్ అప్పటికి. దాని తర్వాత రాత్రులు మరి పోలీసులు పెట్రోలింగ్ ఉంటుంది కదా? ఉంటారు సార్. మరి ఎలాగ మీకు దొరకదు? ఎప్పుడు దొరకలేదు? వాళ్ళకి ఎప్పుడు కనిపించలేదు సార్. అయితే కనిపించలే. పోగానే అంటే ఇప్పుడు 12 కాగానే వేరే ఇంట్లో కూర్చుంటాడు పోయి. బయట రోడ్డు మీద తిరగద్దని చెప్పి బయట కొత్త ఇండ్లు కడతారు కదా బస్తీలలో, అక్కడ పోయి కూర్చుంటుంటే పోయి ఎవరు ఉంటారని చెప్పి అందులో కూర్చుంటుంటారు 1 గంట వరకు. 5 గంటల వరకు అక్కడనే చేసుకున్న పని అక్కడ చేసుకుని 5 గంటలకు బయటకు వెళ్తుంటాయి. నైట్ పూట రాకుండా బయటకు. అంటే పని అయిపోయిన తర్వాత ఇంకా రోడ్డు మీద రాకుండా అంతా లేస్తారు కదా పాలు, అప్పుడు లేచి బయటకు వస్తుంటాయి. ఎందుకు అప్పుడు ఎందుకు రావు? ఎవరైనా అదే పెట్రోలింగ్ పోలీసులు వస్తాయి పట్టుకుంటారని రాకుంటే అట్లా అట్లా చేస్తుంటాయి. అంటే ముందు వెళ్ళి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి సొత్తు దొరికితే రావు, అక్కడే దగ్గరలో దొరికిపోయి అక్కడ ఉంటుండే. ఇక అంతే. 5 తర్వాత వస్తుంటే, ఇక 5 వస్తే ఎవరు ఉండరని చెప్పి వెళ్ళిపోతుంది ఇక నడుచుకుంటా. ఈ బంగారం అంతా ఎవరికి ఇచ్చేవాడు? అంటే ఈ మారోడలు దాంట్లో తెలియకుండా ఎవరు ఉంటారు అలా గిరబెడుతుంటే అంతే. 2 తులాలు గిరబెడుతుంటే 10-20 తీసుకుంటుంటే దాని తర్వాత పొలు దొరికితే మొత్తం బంగారం ఇచ్చేస్తుంది వాళ్ళకు. 1-2 అంతే ఖర్చు పెట్టుకుంటాం అంతే. ఎక్కడైతే పెట్టుకోవాలి ఇంతవరకు ఎవరైతే. అంటే వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కష్టపడిన డబ్బులు తీసుకోసం బాధ అనిపించలేదా? అంటే అనిపిస్తుంది కానీ చేయక తప్పలేదు అనిపిస్తుంది అంతే. అంటే చేయక తప్పదు అంటే ఇప్పుడు వేరే పనులు ఉన్నాయి కదా, చాలా చేసుకోవచ్చు కదా. ఎవరన్నా దొంగని ఎవరు పని చేయరని చెప్పి అట్లా చేసి ముందు పెట్టినంతే. నువ్వు దొంగ నీకు ఎవరు పని ఇస్తారని చెప్పి అట్లా అంటారని చెప్పి చేసేది వాళ్ళు వేసినంతే. మరి దొంగతనం చేసిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఫస్ట్ తెలియదు, తర్వాత మెల్ల తెలిసింది అంతే. జైలుకి వచ్చిన తర్వాత తెలిసింది. జైలుకి వచ్చిన తర్వాత తెలిసింది. ఎలా దొరికా ఫస్ట్ టైం జైలుకి?
వెళ్ళదంటే ఇప్పుడు పట్టుకుని అంత రెడ్ హ్యాండ్గా దొరికినావు సార్ అంతే. పట్టుకుని అంటే ఇంట్లో చేస్తుంటేనే ఇక్కడ ఏ ఏరియాలో? సికింద్రాబాద్లో పట్టుకోగానే అక్కడ పట్టుకొని కొట్టి పంపించారు అంతే. జైలుకి పంపించారు. జైలు పంపించారు. జైలు పోయినాక ఈ దోస్తులు ఎక్కువ బయటకు వచ్చి వాళ్ళేమో వచ్చి ఒక పెద్దగా చేసిన అట్లా. పోలీస్ స్టేషన్ ఇంటరాక్షన్ ఎలా జరిగేది? బాగానే కొట్టారు సార్. చెప్తే కొట్టకపోతే చెప్పకుండా కొడుతురు. చేయకుండా చెప్తుంటే చేయకుండా చెప్తుంటే ఇక అట్లా వేరే పేరు చెప్తుంటే ఇక చేయకుండా కానీ అట్లా. జైల్లో సార్ ఇక జైల్లో మంచిగా మారండి అని చెప్పి చెప్పారు. ఇక మారుతాం సార్ అని చెప్పి ఏదైనా ఓట్లు పెట్టంటే సార్ సూపరింటెండెంట్ సార్. జైల్లోకి వెళ్ళావు, జైల్లో కొంతకాలం మళ్ళీ బయటకు వచ్చావు కదా, వచ్చి మళ్ళీ దొంగతనం చేసావా? చేయలేదు సార్. అప్పుడు చేసినండి, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు కాదు అప్పుడు చేసా సార్. వచ్చి బయటకు వచ్చి పోతుంది 6 నెలలు 3 నెలలు ఉండి వస్తుంటే కేసు అయిపోయాక బయటకు వచ్చి మళ్ళీ చేస్తుంటే. ఎక్కడెక్కడ చేసావు? సిగ్గిరాదు, అమర్పేట అక్కడనే. ఇక్కడ ఎందుకు ఆ ప్రాంతాలు ఎందుకు ఎంచుకున్నావు? అక్కడ తెలుసు కాబట్టి తెలుసు, ఏరియా తెలుసు కాబట్టి ఎక్కడ పోయినా అక్కడ తెలుసు. ఇక్కడ తెలియదు అని ఏంటి తెలిసిన గల్లీలే కదా సార్. తెలియని గల్లీలో పోతే మళ్ళీ ఆగబడుతుంది చెప్పి అక్కడ ఉంటుండే. అట్లా అక్కడనే అవుతుండే. ఒక రాజేంద్ర సైడు అక్కడ పోతుండే. అంటే ఇప్పుడు దొంగతనం చేసి ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాళాలు మెత్తల కింద ఉంటాయా? మెత్తల కింద ఏం సామాన్ ఉండదు సార్. ఏదైనా సెల్ఫ్లలో ఏదైనా బట్టల కింద ఇది కిచెన్లో కానీ అక్కడికే పెడుతురు. ఒక ఉప్పు డబ్బులు అక్కడికే పెడుతురు. తాళాలు బీరువా కింద ఇక్కడ కింద ఉంటుంది, అక్కడ సైడ్లో పెడతారు. ఉదయం చూసుకోకుండా ఉదయం పడుకొని రాత్రులు తాళాలు వేసిన దొంగతనం చేసుకొచ్చి ఆ సొత్తులు మార్వాడికి ఇచ్చావు. అలాగే సికింద్రాబాద్, ఉప్పల్, అంబర్పేట చేసావు. అప్పుడు నీకు పెళ్ళయిందా? కాలేకున్నప్పుడు సార్. పెళ్ళి కాదు. పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి 2011 లేదు. 2011. ఎవరు నీకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేదా పెద్ద అరేంజ్ మ్యారేజ్ సార్? వీళ్ళ చుట్టాల ఇంట్లో నేను ఉండి అక్కడ ఉండి దొంగతనం చేస్తుంటే వాళ్ళకి ఇట్లా ఇస్తుంది డబ్బులు. అట్లా ఒక పిల్లని చేసుకోవాలంటే వీళ్ళ అమ్మ వచ్చి అడిగింది. అడిగితే ఈ దొంగనికి ఎవరికి ఇస్తారని చెప్పి చేసుకున్నా, ఒప్పుకున్నా. అట్లా మా ఇంట్లో తెలియదు సార్. వీళ్ళ అమ్మ వచ్చి. ఎలా జరిగింది అంటే మా అత్త వచ్చింది సార్. వచ్చి మా అమ్మకు అన్నది, ఎట్లా నీ బిడ్డ ఉందిగా, పెద్ద బిడ్డకి ఇచ్చి ఎట్లా మీ ఆయన తాగుతూ ఉంటాడు, నీకు చేయడం నీకు చేత కదంటే ఈయన తీసుకొని ఆమె వచ్చింది. సరే ఇచ్చి చేస్తా అని చేసింది. మా అమ్మకు అన్నీ తెలుసు సార్, తెలిసి వేసి ఇచ్చింది నాకు. అంటే దొంగని తెలుసు? మా అమ్మకు తెలుసు. నీకు తెలియదు? నాకు తెలియదు. మీకు చెప్పలేదు? చెప్పలేదు. నేను వద్దు, ఇంత తెలియదు, చిన్న వయసు సార్, 13 సంవత్సరాలు ఉండిను అంతే. అయితే ఇంకా పొడుగు 7th చదువుతుండే సార్. పొడుగున్నందుకు అందరు ఇంత వెళ్ళి ఇంకా నీ బిడ్డ పెళ్ళి చేయలేవా అని చేసి ఇచ్చింది. నాకు ఇష్టమే లేదు సార్ అప్పుడు పెళ్ళి అనేది. ఆమె అంత ఆమెనే చేసి ఇచ్చింది. అంటే దొంగ విషయం నీకు తెలియదు కానీ మా అమ్మకు తెలుసు. పెళ్ళైన తర్వాత ఆమెనే చెప్పింది, 3 దొంగనే వేసి ఇచ్చిన, అది కావాలని వేసి ఇచ్చింది మా ఇంట్లో. ఎందుకు? మా ఇంట్లో నేను నచ్చాను, ఇప్పటికీ నచ్చాను. మీ అమ్మగారికి కూడా? ఎందువల్ల? ఆమె అస్సలు పడనే అసలు ఏం పని చేయ అది అని ఇంకా ఆమె నచ్చాక ఇంకా చేసి ఇచ్చింది. దొంగతనం చేస్తున్నప్పుడు వీళ్ళింట్లో ఉండేవాడు? వీళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో, వీళ్ళ మేనమామ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ ఉప్పల్లో అక్కడ. అంటే దొంగతనం చేసే సొత్తు వీళ్ళు కూడా ఇచ్చేవాడు? ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఉండే కాబట్టి ఇస్తుంటే, ఖర్చు పెడుతుంటే పైసలు. అవి ఏం ఇచ్చేవాడు? పైసలు వాళ్ళే బంగారం గిరిపెట్టి ఇస్తారు ఏదైనా షాపులలో. అవి డబ్బులు వాళ్ళకి ఇస్తుంటాయి అంతే. మరి పెళ్ళైన తర్వాత దొంగతనంకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు తెలిసింది దొంగ అనే విషయం? అంటే పెళ్ళైన తర్వాత పాప పుట్టిన తర్వాత తెలుసు సార్. అంతకుముంచి నేను పట్టించుకోతుండే. ఏం పని చేసేవాడు? ట్రావెల్స్లో పనిచేసేవాడు అని చెప్పేవాడు. సరే అని నైట్ 9 గంటలకు వెళ్ళేటోడు, 4-5 గంటలకు వచ్చేటోడు. 2-3 సార్లు ఒకసారి 20,000 ఇచ్చిండు, ఒకసారి 10,000 ఇచ్చిండు. ఇట్లా నీకు ఎందుకు ఇన్ని కనుమొస్తా అంటే అడ్వాన్స్ అడిగినా అది అడిగినా అని వచ్చి చెప్పేటోడు. అట్లా నాన్నగా నేను సైలెంట్ అయిపోయేదాన్ని, ఏమనుకుంటుంది. తర్వాత పాప పుట్టిన తర్వాత మమ్మీ అనేది, నీ 3 దొంగతనాలు చేస్తాడు, నీ అత్త కొంచుకున్నది ఏవేవో అంటుండే. నన్ను తెలిసి నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే, ఇస్తే ఏమైనా నువ్వు మీ అయ్యేమని పని చేసి చేస్తాడా, అది చేస్తాడా, చేసిస్తాడా అని అన్నాడు. సైలెంట్ ఉంటుంది. అంటే రాత్రులు వెళ్ళి ఉదయం ట్రావెల్స్ పని మీద వెళ్ళి వచ్చేవాడు. అంటే బంగారం తెచ్చేవాడు, డబ్బులే తెచ్చేవాడు సార్. నేనైతే 1 year దాకా డబ్బులే తెచ్చాడు. వారానికి 5,000 ఇట్లా, నెలకు 10,000, అప్పుడప్పుడు 20,000 ఇట్లా తెచ్చేవాడు. బంగారం తెచ్చి నాకు చెప్పేటోడు కాదు, అవే గిరిపెట్టి నాకు ఇచ్చేటోడు. మరి దొంగతనం చేస్తూ కాకుండా దొంగగా అక్కడ తెలియకుండా ట్రావెల్స్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు కాబట్టి నీకు పెద్ద అనుమానం రాలేదు. మరి ఈ దొంగ అనే విషయం ఎప్పుడు తెలిసింది? పాప పుట్టిన తర్వాత హాస్పిటల్ ఉండే సార్, నేను ప్రైవేట్లో వికారాబాద్లో.
అయితే ఇంకా డబ్బులు కట్టాలి అంటే అప్పుడు కొన్ని విషయాలలో తెలిసింది, ఇంట్లో బంగారు చిట్టీలు దొరికినాయి, ఇవన్నీ ఇంతగానం బంగారు చిట్టీలు నీ దగ్గర ఎక్కడే అంటే చెప్పేవాడు కాదు, మా అయ్య కాదు ఇట్లా వేరే వాళ్ళే ఇట్లా ఇచ్చిర్రు ఫ్రెండ్స్ అంటే సరేలే అంత పట్టించుకోబోతుండే. ఒకసారి ఇంకా కడుపుతున్న తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. మా అమ్మ అనేది నీ మూడు దొంగతనం చేసేటోడు అది. నేను కడిగితే నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరం అని నేను అన్నట్టు. ఇంకా నాతో అన్నీ దాపెట్టోళ్ళు వీళ్ళు, ఏం చెప్పబోతుండే సరంగా. తర్వాత ఒకసారి ఈయన బండి కొనుక్కున్నాడు. బండి కొన్న తర్వాత బండి ఆర్ట్స్ ఇంటికి వస్తుంది కదా సార్, అట్లా ఆర్ట్స్ గురించి ఫోన్ చేసిర్రు పోలీసు వాళ్ళు. ఫోన్ చేస్తే నాకు తీసుకొని వెళ్ళారు, చిక్కడపల్లి పిఎస్కి వెళ్ళాడు. నీ ఫోన్ వచ్చిందా? నా ఫోన్కి ఫోన్ వచ్చింది, బండి ఆర్ట్స్ వచ్చింది అమ్మ ఇట్లా బాద్రపుర జూ పార్క్ ఆడ అని అంటే సరేలే అని నేను ఏం చేసాను, అప్పటికి నేను కడుపుతోనున్న తర్వాత డెలివరీకి ఇంకా టైం ఉంది అనగానే ఈయన వెళ్ళిన తర్వాత ఏమైనా సీన్ ఎందుకు పోయినావు అంటే ఏం లేదు నేను దొంగతనాలు చేసిన అందుకోసం నాకు తీసుకోవేనా అని అన్నాడు. అన్న తర్వాత ఏం చిక్కడపల్లి పిఎస్ ఫస్ట్ పిఎస్ అదే సార్. చిక్కడపల్లి పిఎస్కి వెళ్తే ఏమైంది సార్ అంటే మీ ఆయన దొంగతనాలు చేసేటోడు నీకు తెలియదా అది మాకు తెలియదు సార్, అప్పటికి నీకు తెలియదా అది లేదా ఇది లేదా అని మాకు తిట్టేటోళ్ళు సార్. అది డబ్బులు తిడుతుండే పోలీసు వాళ్ళు, మీకు తెలియలేదా దొంగ సొమ్ము మీరు ఎట్లా పెడతారు అవి కానీ. వీళ్ళు తప్పు చేస్తే మాకు లంచ్ తెచ్చిన వాళ్ళని మాకు అడ్డవులో తిట్టేటోళ్ళు సార్, మాకు ఘోరంగా తిట్టేటోళ్ళు. వారం రోజులు పిఎస్లో కూర్చోబెట్టుకోరు సార్. మాకైతే కడుపుతూ ఉంటే నేను మస్తు మాటలు అంటారు సార్. మాకైతే చేసింది నేను కానీ మాకు తిట్టేటోళ్ళు సార్, ఘోరంగా తిట్టేటోళ్ళు. ఇల్లు వచ్చి ఇంట్లో మొత్తం దాచి అందరు ముంగట ఇజ్జత్ తీస్తుంటే సార్ పోలీసు వాళ్ళు వచ్చి కాలు మొక్కినా కాళ్ళతో దన్నారు సార్. ఇప్పటికీ గుర్తుకుంది మాకు, కడుపుతున్నప్పుడు కాళ్ళతో దన్నారు, కాళ్ళ మెట్టల కాడ నుంచి వదిలిపెట్టలేదు సార్. వారం రోజులు రాజన్న సీసెస్లు కూర్చోబెట్టుకోరు సార్. నాకు మా చిన్న పాపకు, పెద్ద పాప ఉండే పుట్టి 2 years అవుతుంది, ఆమె నాకు ఇద్దరు కూర్చోబెట్టుకుని ఈయనతో పుస్తల తాడు నుంచి అన్ని తీసుకో. అసలు ఈయన ఏమి వెళ్ళాడు సార్, కాళ్ళు 2 పుస్తలు వేసి నాకేమీ మెట్టెలు పట్టి అన్నీ తీసుకోరు సార్. మస్తు బాధ పెట్టారు సార్ మాకైతే. ఏ ఇంట్లో ఉండని ఇంటికాడికి నేను తీసుకొని వస్తే బేడి తీసుకొచ్చి బియ్యం కాడ నుంచి అన్ని రాషన్కి తీసుకుపోయాడు సార్. అసలు ఈయన ఏమి వేయబోతుండే, ఎన్నిసార్లు చెప్పిన వేయబోతుండే సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మొదటిసారి వెళ్ళినప్పుడు వారిని కడుపుతూ ఉన్నప్పుడు వారం రోజులు పెట్టారని చెప్తున్నాను కదా, తర్వాత బయటికి వెళ్ళకి వచ్చాము. బయటకు నేనే బెయిల్ తీసిన సార్. బెయిల్ తీసి వద్దు చెయ్యకంటే పోలేడు సార్. పోకపోయినా మళ్ళీ ఇంటికాడికి వచ్చి నైట్లో 12-1 బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేశారు. పోలేడు సార్. అప్పుడు నా దగ్గర ఉండే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము. వెళ్తే మా అమ్మ నేను అందం కూర్చొని అన్నం తిని పండుకున్నాం సార్. గేట్లు దుంకొచ్చి నాకు తీసుకొని వెళ్ళి సార్. మళ్ళీ ఏది నల్లగుంటోళ్ళు మలకపేటోళ్ళు సార్, అంత ఐడియా లేదు. తీసుకోపోయి మళ్ళీ కొట్టి మళ్ళీ రిమాండ్ చేసారు సార్. అప్పటికి మళ్ళీ అప్పుడు ఏం చేయకపోయినా తీసుకోతుండేది సార్. మస్తు ఇబ్బంది పెట్టారు సార్ మాకైతే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేసావా? చేయలేదు సార్. వారం దాకా చేయలేకుంటే. అప్పటికి ఎన్ని దొంగతనం చేస్తావు? అప్పటికి 2-3 చేసినట్టు. చేయకుంటే ఇంటికి వచ్చి బెయిల్ బయటకు వచ్చాయి కదా సార్, మా అంబర్పేటలో పట్టుకుపోయారు వచ్చి, చేయకుండా పట్టుకుపోయారు వచ్చి కదా సార్. పట్టుకపోయి మళ్ళీ పాత కేసులు ఉండే అవి నా మీద వేసి పంపించి లోపలికి వచ్చారు అంతే. మరి రికవరీ ఉండాలి కదా? లేదు, వాళ్ళ దగ్గర బైక్లు ఉంటాయి కదా సార్, పాత అవి వేసి పంపించారు. అంటే నువ్వు తాళాలు పగలగొట్టిన కాకుండా 2 wheeler కూడా దొంగతనం చేస్తావు? నేను చేయలేదు సార్. ఒక్క కేసు వేయబోతుండే, చేసేది ఒకటైతే 15 కేసులు వేసి పంపించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మీ భార్య కడుపుతో ఉన్నప్పుడు పోలీసులు కడుపు తన్నేవారని అప్పుడు చేసేస్తుంది. అప్పుడు చేసిన నీకు బాధ అనిపించలేదు? అప్పుడు నమ్మ కూడా చూడలేదు సార్, లోపడేసాను నన్ను అక్కడ. ఈయన కలవనీయబోతుండే సార్, మాట్లాడనీయబోతుండే సార్. అది అట్లా చేసి రాజనగర్లో అట్లా చేసి సార్ మస్తు ఇబ్బంది పెట్టారు మాకైతే సీసీఎస్ వాళ్ళు. ఇప్పటికీ మేము షాప్ కాడ కూర్చుంటాం కదా సార్, పిల్లలకు తీసుకొని నైట్లో కూర్చుంటాం సార్. గంగారెడ్డి సార్ పెట్టించాడు మాకు, ఆయన మాకు మంచి హెల్ప్ చేసిండు సార్. కానీ వేరే వాళ్ళే మాకు తిడుతూ ఇప్పటికీ అంటారు మళ్ళీ కేసులు వేస్తాం అవి వేస్తాం అని బెదిరిస్తూ ఉంటారు సార్ మాకైతే. అలాగా ఎవరైనా బెదిరిస్తా అంటే మీ ఆయన మీద నమ్మకం ఉండి ఆయన దొంగతనం ఆయన చేయడు సార్. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు బెదిరిస్తే వెంటనే మాకని చెప్పు, లేదా అక్కడ పై అధికారులకి చెప్పు. ఎవరికి మాకు కలవనియ్యారు సార్. అంటే మీకేం పని అది అని తిడతారు సార్. మాకు ఎవరు కలవాలో అర్థం కాదు. అంటే చిక్కడపల్లి నల్లకుంట అంబర్పేట తర్వాత బయలు మీద బయటకు వచ్చారు. వచ్చి ఏం చేసేవారు దొంగతనం? ఇక చేయకుండా చేస్తారని చెప్పి మీతో చెప్తుంటే ఇక
చేసిన పట్టుకుంటే చేయకుండా పట్టుకుంటే చేస్తేనే బాగుంటుంది అని చెప్పి చేస్తుంటారు. ఈయన నాకు వదిలేసి వెళ్ళిపోయింది సార్. నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ వికారాబాద్లో ఉన్నా. ఈయన అన్నాడు నీకు వదిలేసి పోతున్నా అంటే ఇంకా హైదరాబాద్లో ఏమైనా పని చూసుకున్నా బతుకుతా, ఇక్కడ ఉంటే పోలీసు వాళ్ళు వస్తారు అని ఏం చేసి నాకు మా అత్త దగ్గర వికారాబాద్లో వదిలిపెట్టింది సార్. ఈయన హైదరాబాద్కి వచ్చి ఏమైనా పని చేసుకుంటాను. మా అత్త దగ్గరకు వచ్చి ఆడవి ఇల్లు మొత్తం చదవడం, నీ మోడేడు నడవండి అని తీసుకుపోయి టార్చర్ పెట్టడం, వికారాబాద్ పిఎస్లా ఇట్లా ఇబ్బంది చేసేటోళ్ళు సార్. పాప పుట్టిన తర్వాత కూడా దొంగతనం చేస్తాడు. చేశాడు సార్. నీకు తెలుసా? చెప్పింది సార్. నేను చేసిన, నేను మస్తు సార్లు తిట్టినా, ఎందుకు చేసిన ఏం అవసరం అంటే చేయకపోయినా మస్తు కొడుతున్నారు, మళ్ళీ ఇదంతా కోసుకున్నాడు సార్. చేయలే, అప్పటికి చేయలేడు. వీళ్ళు చేస్తున్నావు అని ఏం చేసారు, కొట్టి ఇదంతా మొత్తం గొంతు కోసుకున్నాడు సార్. పోలీసు వాళ్ళు మస్తు టార్చర్ పెడుతున్నారు, ఇదంతా గొంతు కోసుకున్నాడు సార్ అలా టార్చర్కి. తర్వాత ఇప్పుడు ఎందుకు మారాడు? జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఏడుస్తుంటే మేము ఉండం, చచ్చిపోతాం, అది ఇది మాకు వద్దు అండ్ అందరూ అంటారు నీ మోడు దొంగ అంటారు. అంటే బయటకు వచ్చిన తర్వాత సిపి ఆఫీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి సార్ కాలేను సార్, ఇంకోసారి మా ఆయన అయ్యాడు సార్, మీరన్న ఒక మాట చెప్పండి అంటే సరే నెల పోయి చాయ్ బండి పెట్టుకొని ఉండండి నేను చెప్తా అంటే రాజనగర్లో గంగారెడ్డి సార్కి చెప్తే సార్ ఏమో 10,000 ఇచ్చి షాప్ డబ్బా అవన్నీ ఇప్పించి షాప్ పెట్టించింది సార్. ఆ షాప్ కాడవి వాళ్ళు వీళ్ళు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు సార్. అంటే ఎప్పటి నుంచి మారాడు? 2017 నుంచి మారాడు సార్. అంతవరకు దొంగతనం చేస్తాను. ఆ కోర్టు కేసులు ఉన్నా ఎప్పటికీ? అన్నీ అయిపోయిన ఒక కేసు నడుస్తుంది సార్. ఇప్పుడు అన్న నల్లగుంటలేదా సార్, అదే నడుస్తుంది. నీ కళ్ళ ముందు అదే నువ్వు చేసిన తప్పు నువ్వు చేస్తే నీ కుటుంబం బాధపడ్డారు కదా, బాధ అనిపించలేదు? అనిపించింది సార్, అనిపించదు కానీ చేయక తప్పదని చెప్పి చేస్తుంది సార్ అంతే. సార్ నా జైలు ఉన్నప్పుడు మాకు తినడానికి మస్తు ఇబ్బంది అయింది సార్. ఎవ్వరు అమ్మానైనా ఎవ్వరికి ఎవరు ఏం పెట్టలేదు సార్. అయ్యో మస్తు ఇబ్బంది అయింది. పాప చిన్నగా ఉండే సార్. నాకైతే ఈయనకు చెప్తూ ఉంటే ఈయన ఫోన్ చేసి అవి ఇదే అంటే ఏంటంటే సార్ చెప్పండి సార్. జైల్లో ఉన్నప్పుడు అవి తీసుకురా అంటే ఒక్కదాన్ని నేను ఎన్ని మోడు తెచ్చి పెట్టలేరా అని మా ఇంటి వాళ్ళు అంటుండే, వీళ్ళ అమ్మోళ్ళు అంటుండే, ఒక్కదాన్ని ఎంత బాధపడుతుండే సార్. మస్తు ఇబ్బంది పెట్టింది సార్ మాకైతే. నీ కష్టం ఎవరు రాకూడదమ్మా. నువ్వు సంపాదించిన నీ పిల్లలు మాత్రం భార్య అంతా బాధపడ్డారు. ఏం సాధించావు? ఏం సాధించలేదు, అంత పోలీసులు వేసుకోలేదు. దొంగతనం చేసావు కానీ నీ భార్య కూతురు తిండికి కూడా ఇబ్బంది పడ్డారని చెప్తున్నాను. మరి దేనికోసం నువ్వు ఈ దొంగతనం చేసావు? తెలియక అప్పుడు చేసిన దోస్తులు కూడా చేసిన అంతే. పోలీసులు కొట్టుతారని చెప్పి భయంతో ఇంకా చేస్తుంటే అంతే. జైల్లో ఉన్నప్పుడు మరి నీకు భోజనం అది ఎలా గడిచేది? ఇట్లానే ఇంట్లో పని పోతుండే సార్. ఇంట్లో పని పోయి ఇంకా నా బిడ్డకి నేనే చదువుకున్నా, ఎవ్వరు నాకేం పెట్టలేదు సార్. మస్తు ఇబ్బంది పడ్డాం సార్. నేను నా బిడ్డ అయితే తినడానికి మస్తు ఇబ్బంది పడ్డాం సార్ మేమైతే. జైలు కాడికి వెళ్ళి కలుద్దామన్నా పైసలు ఉండబోతుండే సార్ మాకైతే. ఈయన ఫోన్ చేసి రమ్మన్నా అవి రావడానికి పైసలు ఉండబోతుండే. 100 రూపాయలు అడుక్కోవడానికి మస్తు బతిమాడుతుండే మేమైతే. కన్న తల్లి 100 రూపాయలు ఇవ్వబోతుండే నాకైతే. నీ మోడు తెచ్చి నాకు పెట్టిండు అని అంటుండే. ఇప్పటికీ అదే మాట అంటారు సార్ ఆమె. ఎవ్వరు ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరితో మాట్లాడేవాళ్ళని కాదు. నా పని ఏందో నేను చూసుకుంటుండే. ఇప్పుడు ఏమైనా ఇంత తెలియలేదు సార్. అప్పుడు మాకు ఎవ్వరు రూపాయి పెట్టలేదు. ఈయన అందరితో మాట్లాడుతాను అంటే ఎందుకు మాట్లాడుతా, నీకేం అవసరం మాట్లాడడానికని అదే తిడతారు సార్. ఈయనడేనాడు అందరితో మాట్లాడతాడు. అప్పుడు మనకి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు సాయం చేయలేరు. ఇప్పుడు ఏం అవసరం నీకు మాట్లాడడానికి అని చెప్తా. ఈయననేమో అందరితో మాట్లాడతాడు. అంటే భార్య పాప చెప్పినందుకు మారావా లేదంటే వాళ్ళ కష్టం చూసి చలించిపోయి మారావా? అంటే ఇక పిల్లలు వేరే అయిపోయినాడికి చదువుకుంటే స్కూల్ అడుగుతారని చెప్పి బాధపడతారని చెప్పి. పాప ఏం చెప్పిందమ్మా? పాప కడిగేది సార్. డాడీ ఏది మమ్మీ, డాడీ ఏది మమ్మీ. లేదు ఈయన గాంధీ హాస్పిటల్ ఉండేటోడు సార్. జ్వరం వచ్చి అది తీసుకెళ్ళి చూపెట్టేదాన్ని. పాపకి ఏం తెలియదు. ఇప్పుడు పెద్ద అయింది ఆమె. చాయ్ బండి అని తెలుసు ఆమెకు. అంతకుమించి ఇంకేం తెలియదు. ఆమె చిన్నగా ఉండే అప్పుడు. అంటే అప్పుడు తండ్రి దొంగ అని తెలియదు. సంతోషం. ఇప్పుడు తెలుసు చాయ్ బండి కాడ ఉంటాడు వాళ్ళని తెలుసు. ఇంకేం తెలియదు ఆమెకు. జైల్లో నుంచి బయటకు వచ్చి
భార్య ముఖం చూసో లేదా అమ్మ పోలీసుల సహకారంతోనో మారానంటున్నాం. మారిన తర్వాత నీ జీవితం అనుకుంది మారిన తర్వాత మంచిగా ఉంది సార్. అంతకుముందు జర భయంతో అక్కడ తిరుగుతుంటే ఇప్పుడు జర మంచిగా ఉంది సార్. మారి ఇంకా ఎలాగుందమ్మా ఇప్పుడు జీవితం? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంటున్నాం. మా ఆయనతో మంచిగా ఉంటున్నాం, ఏమి ఇబ్బంది లేదు నాకు, ఎవరితో ఏమి ఇబ్బంది లేదు. కానీ జర షాప్ కాడనే సార్ వాళ్ళు పెట్టనిస్తలేరు, రాలేలు జర మాట్లాడు అంతేగాని ఇంకేం లేదు సార్. అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు రావడం కానీ జరగట్లేదు కదా? ఎవరు వస్తలేదు సార్, ఎవరు వచ్చి ఏమంటలేరు. వీళ్ళగా చదువు లేకో లేదో దోస్తానంతోనో చాలామంది దొంగతనాలు చేస్తుంటారు, బాధపడుతుంటారు. ఆ విధంగా చేయకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? చేయకుండా అంటే ఏదైనా పని చూసుకొని మంచిగా ఉండాలి సార్. అంతే చేస్తే మళ్ళీ జీతం ఒకసారి చేస్తే జైలు 10-20 సార్లు పోతుంది. చేయకుండా చేస్తారు, జైలు వేస్తారు పోలీసులు. మా చేసిన ఏది పోయినా ఒక కేసు చేస్తే 5-6 కేసులు వేసి పంపుతారు జైల్లో. అట్లా చేస్తారు సార్ పోలీసులు. లేకుండా కొట్టి మస్తు చేస్తారు అట్లా. ఇప్పుడు ఇందాక నువ్వు మారడానికి పోలీసులతో పాటు బ్రహ్మచారి కూడా సహకారం చేసినట్టు అవును సార్. ఏం చేస్తావు? లోపల అంత దోస్తు కలిసి వెళ్ళి మంచిగా బతకాలని చెప్పేవాడు. ఆ లోపల సూపరింటెండెంట్ నాకు అంత తెలియదు. ఆ సార్ చెప్పేది మీ బయట పోయినాక మారినాక నేను వెళ్ళిపోతాను అని చెప్పి సార్ కూడా కల్పించాం అక్కడ కమిషనర్ దగ్గర. కల్పిస్తే చాయ్ బండి హోటల్ పెట్టించేవాళ్ళు అట్లా మాట్లాడి అందరూ కలిసి. చెప్పు మా కస్తూరి. చాలామంది కొంతమంది తెలుసో తెలియకో నేరాలు వెళ్తుంటారు. వెళ్తున్న వాళ్ళకి కానీ లేదంటే ఆ నేరాల వైపు చూస్తున్న వాళ్ళకి కానీ చేయొద్దు సార్, నువ్వేం చెప్తావు చెప్పమ్మా? చేయొద్దు సార్. అసలు అట్లా నేరం చేసి పిల్లలు ఆగమవుతారు. వాళ్ళు చేసిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళ బతుకు రోడ్డు మీదకి అవుతుంది సార్. వాళ్ళు ఒక్క రోజు గురించి ఆశపడితే సంవత్సరం అంతా బాధపడాలి సార్. ఆ బాధ ఏందో మాకు తెలుసు సార్, మేము అనుభవించడం కూడా మాకు తెలుసు. ఇంటోళ్ళకు అందరికి తీసుకొని కూర్చోబెడతారు, తిడతారు, చేస్తారు. అది బతికే బదలన్నా చచ్చిపోయింది అయ్యాం. కానీ అట్లా పని చేయొద్దు, పోవద్దు. మేము అనుభవించినాం సార్, 2 సంవత్సరాలు నేను అనుభవించి నాకు తెలుసు సార్ ఆ బాధనే. 2 సంవత్సరాలు పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఈయన పోయిన తర్వాత ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మొగోడు లేకపోతే ఎట్లా అంటారు సార్, లోకం అంత ఎట్లా మాట్లాడతారు. మొగోడు జైలుకు పోయిండు, ఏం చేసిండో, ఏమి ఇచ్చిండో, ఏం దొంగతనాలు చేసిండు, ఎంత పెద్ద దొంగతనం చేసి అవన్నీ ఎట్లా మాట్లాడతారు సార్. అంటే ఏం చెప్తున్నావు అమ్మా? ఎవరు చేయొద్దని చెప్తాను. ఇంకోసారి అస్సలు ఇట్లా తప్పు చేయొద్దు. అసలు ఆ తప్పు అనేది ఆలోచనవి రావద్దు సార్. వాళ్ళ పిల్లలు అందరు ఫ్యామిలీ అనేది ఆగమవుతుంది సార్. అస్సలు ఈ తప్పు మాత్రం చేయొద్దు సార్.